పాలమూరు సుందరీకరణ పేరుతో పెద్ద చెరువు చుట్టూ ఉన్న ఇళ్లను తొలగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా బాధితులకు ఇచ్చిన మాట తప్పింది. బిగ్ టీవీ బాధితుల పక్షాన నిలబడి వరుస కథనాలను ప్రసారం చేసిన గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. బిగ్ టీవీ భరోసాతో బాధితులు ప్రజాభవన్కు వచ్చారు. ప్రజా దర్బార్లు తమ సమస్య చెప్పుకున్నారు. న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మహబూబ్ నగర్కి సంబంధించి పెద్ద చెరువు మీద బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. దానికి ఇవాళ ప్రభుత్వం స్పందించింది. దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. చాలామంది ఆ పెద్ద చెరువుకు సంబంధించినటువంటి బాధితులందరూ కూడా ఇవాళ ప్రజా దర్బార్కు చేరుకున్నారు. ప్రజా భవన్ ముందు ప్రజా ప్రతినిధులు కలవడానికి ఇక్కడికి వచ్చారు. మమ్మల్ని గతంలో చేసినటువంటి పెద్ద చెరువు ఏదైతే ఉందో వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికే చిన్నారెడ్డి గారిని కలిసి ఏం చెప్పారు, అసలు అక్కడ ఏం జరిగింది పెద్ద చెరువుకు సంబంధించి అనేది వాళ్ళ మాటల్లోనే ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెద్ద చెరువుకు సంబంధించి గతంలో బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం స్పందించినట్లు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చెప్పి? సార్, మా యొక్క బాధలు చిన్నారెడ్డి గారికి విన్నవించాము. ప్రజావేదిక ద్వారా అప్లికేషన్ కూడా ఇచ్చాము. చిన్నారెడ్డి కూడా మాకు సానుకూలంగా స్పందించారు. 2014 నుంచి ఎఫ్టీఎల్ అని చెప్పి చూపిస్తున్నారు. అంతకుముందు ఎఫ్టీఎల్ లేదని చెప్పాము. మాకు సరైనటువంటి భూమి కానీ సరైనటువంటి నష్టపరిహారం కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. మేమందరం కూడా ఎంతో కష్టపడి 45 సంవత్సరాల కింద తీసుకున్నటువంటి ప్లాట్స్ అండి. ఇవన్నీ కూడా ఎంతో కష్టపడి పైసా కూడబెట్టుకొని పిల్లల పెళ్లిళ్ళకని కానీ చదువులకని కానీ ఇండ్లు కట్టుకోవడానికని కానీ తీసుకోవడం జరిగింది. అటువంటి దానికి గత ప్రభుత్వము మాకు ఇస్తామని చెప్పేసి మోసం చేసి ప్లాట్లు కానీ నష్టపరిహారం కానీ ఇవ్వలేదు. కాబట్టి ఈ వచ్చినటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వములో ఉన్నటువంటి చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలో మీటింగ్ చేసుకుని మీకు నష్టపరిహారము లేదంటే ఏదైనా సరే మీకు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తామని చెప్పారు. ఈరోజు మహబూబ్ నుంచి దగ్గర 40-50 మంది వచ్చామండి. ప్లాట్ ఓనర్స్ అందరినీ కూడా మా యొక్క బాధలు కూడా ఆయన కూడా సానుకూలంగా విన్నారు, సానుకూలంగా స్పందించినారు. ఇరిగేషన్ వాళ్ళతో, మున్సిపాలిటీ వాళ్ళతో, రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరో త్వరలోనే కలెక్టర్ గారు ఎదురు కూర్చోబెట్టి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని ఏర్పాటు చేసి మీటింగ్ పెట్టి ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఇదండి జరిగింది. గతంలో శ్రీనివాస్ గౌడ్ ఉన్నట్టున్నాడు ఎమ్మెల్యేగా. ఎన్ని ప్లాట్లు అంటే ఎన్ని ప్లాట్ అది పూర్తిగా? యాక్చువల్గా ఇది కొన్ని సంవత్సరాల కింద 165 ఎకరాల ప్లాట్ అండి. 165 ఎకరాలు విస్తున్నటువంటి చెరువు ఇది. కాకపోతే అది కుంచుకొని అందరూ ఆక్యుపై చేయడం వల్ల ఆఖరికి ఈ రోజుకి 65 ఎకరాలుగా మిగిలింది యాక్చువల్గా. కాకపోతే మావన్నీ కూడా పట్టా ల్యాండ్స్ అండి. 45 సంవత్సరాల కింద తీసుకున్నటువంటి ల్యాండ్స్ అండి. ఇవన్నీ కూడా ప్లాట్స్. గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా ఎఫ్టీలో ఉన్నా కానీ నష్టపరిహారం ఇవ్వాలన్నటువంటిది ఈ గవర్నమెంట్ యొక్క సూచనగా తెలిసింది మాకు. కాబట్టి పట్టా ల్యాండ్స్ అయితేనే మావన్నీ కూడా పట్టా ల్యాండ్స్ అండి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్సే ఉన్నాయి వాస్తవానికి. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మాకు సానుకూలంగా స్పందించారు. మాకు కూడా తొందరలో న్యాయం చేస్తామని చెప్పినారు. ఇదే అండి పరిస్థితి. ఇప్పుడు చిన్నారెడ్డి గారితో మాట్లాడాము. వారు మహబూబ్నగర్ ఎస్సీ గారితో మాట్లాడి ఈ మొత్తం జరిగిన ఎపిసోడ్ అంతా డీటెయిల్స్ అన్నీ సంబంధిత డిపార్ట్మెంట్ల అందరితో మాట్లాడి ఒక రిపోర్ట్ తయారు చేయమన్నారు. అంటే మేము చెప్పింది ఏమంటే, మీరు ఇవాళ ఎఫ్టీఎల్ అని ఎప్పుడు మేము మా ప్లాట్లు ఆక్రమించుకున్న తర్వాత మేము అడిగితే అప్పుడు ఎఫ్టీఎల్ అంటున్నారు తప్ప ఎఫ్టీఎల్ ఎప్పుడు వచ్చిన దాని అనేది ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల వాళ్ళకు కూడా తెలియదు. 2014 నుంచే ఎఫ్టీఎల్ అంటున్నారు. మేము కొన్నది 1985లో, 1986లో. సరే, 2014లో ఎఫ్టీఎల్ అన్నప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయండి, పట్టా ల్యాండ్స్ ఉన్న వాళ్ళు రిప్రజెంట్ చేయండి, మీకు ఏం కావాలని అడగండి. ఎవరికి చెప్పలేదు, ఈవెన్ వాళ్ళకే తెలియదు. ఇవాళ మేము అడిగిన తర్వాత మా పొలాలన్నీ ఆక్రమించుకున్నారు. మా ప్లాట్లలో ఉన్న మట్టి అంతా అమ్ముకున్నారు ఇటుక పట్టీలకు. దీనికి మా పరిస్థితి ఏంటంటే, ఇదివరకున్న మినిస్టర్ గారు మీకు ఇస్తామని మీకు ఎంత పోయినా మీకు జానెడ్ పోతే మూరడిపిస్తా అని చెప్పుకుంటూ వచ్చినట్టు తప్పితే అక్కడ ఏం జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు మేము చిన్నారెడ్డి గారితో మాట్లాడాము. చాలా పాజిటివ్గా స్పందించినారు. ఆయన కలెక్టర్ గారితో మాట్లాడినారు, ఎస్సీ గారితో మాట్లాడినారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక తయారు చేయమన్నారు. ఒకరోజు అక్కడ వచ్చి కూర్చొని అందరూ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి కూర్చొని దీనికి ఒక సొల్యూషన్ తీసుకుందామనే అష్యూరెన్స్ మాకు వాళ్ళు ఇచ్చారు.
ఏం కోరుకుంటారు? డిమాండ్స్ ఏమి ఇచ్చారు? అసలు ఏమి స్పందించారు? మేము మహబూబ్ నగర్ డిస్టిక్ మనది. మేము 1988లో పుల్లారెడ్డి తానా ప్లాట్లు తీసుకున్నాం. అది పట్టా లైన్, పక్క పట్టా లైన్ ఉన్నది. మేము దాని మీద ఇల్లు కట్టినాం, పర్మిషన్ తీసుకున్నాం, లోన్ తీసుకున్నాం, అంతా తీసుకుని వాళ్ళ కిరాయికు ఉన్నాం. ఇప్పటి వరకు ట్యాక్స్లు కడుతున్నాం, నల్ల బిల్ కడుతున్నాం. మా ఇల్లు మీద రోడ్ వేసి కట్ట వేసుకున్నాడు. మేము శ్రీనివాస్ గౌడ్ వస్తాను అప్పుడు పోయినాం. పోతే లేదు సార్, మేము ఈ మహబూబ్నగర్కి డెవలప్ చేస్తున్నాడు, మీకు దీని బదులు వేరే జాగాలో ఇస్తాం, మీ పని ఆపకండి అని చెప్పారు. మేము లేదు సార్, మాకు ఇల్లు లేదు, మరి ఎట్లా అంటే లేదు నేను ఇస్తాను, నేను అష్యూరెన్స్ ఇస్తున్నా కదా, పని ఆపకుండా అని చెప్పినారు. మేము ఇప్పుడు చేసుకొని వెళ్ళిపోయి ఎవరు మాకు ఇది చేస్తాం. మేము పూరా ఇది కూడా మాకు మా భూమిలో మాకు ప్లాట్లు కావాలి మాది. మేము 1988లో కొన్నాం. మాకు ఇప్పుడు రెండుసార్లు ప్రజావానికి వచ్చినాం, అక్కడ మహబూబ్నగర్ కలెక్టర్కి కూడా ఇచ్చినాం, అందరికి ఇచ్చాం. మేము కానీ రిప్లై లేదు. ఇవాళ కొంచెం చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఆయన అందరికి మంచిగా చెప్పినారు. అది దాని తర్వాత ఇప్పుడు జాయింట్ మీటింగ్ చేస్తా అంటున్నారు. కొంచెం ఆ సార్ మాట మీద అన్న తొందర చేసి మా పేదలకి మాది ప్లాట్ మాకు ఇవ్వాలని మాకు మనవి. ప్రెసిడెంట్ గారిని కలిశాము, వారు కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు, మా విషయం అంతా కూడా విన్నారు, సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దివ్య గారు ఐఏఎస్ గారితో కూడాను విషయం మాట్లాడించి అంతా కూడాను మా వినతి పత్రాలన్నీ వారు స్వీకరించారు. జిల్లా అధికారులకు వర్తమానం పంపారు. దీని మీద సానుకూలంగా వారు స్పందించారు. తగిన న్యాయం తొందరలోనే చేస్తామని వారు మాకు ఒక రకమైనటువంటి అభయాన్ని వారు ఇచ్చారు. ఇబ్బందులు పడ్డారు, 10 ఏళ్ళ పాటు ఇబ్బందులు పడ్డారు, కానీ ఇప్పుడు మేము మీకు తగిన న్యాయం చేస్తాం, తప్పకుండా అండగా నిలబడతామని హామీ ఇచ్చింది అని కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా బిగ్ టీవీకి ధన్యవాదాలు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ల మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తామని గత సర్కార్ మాటిచ్చి తప్పింది. పాలమూరులో చెరువులు కబ్జాకు తెరలేపింది, ప్రజలను నిండా ముంచింది. మహబూబ్ నగర్లోని పెద్ద చెరువు కాలువల ఆక్రమణలపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాన్ని మరొకసారి చూద్దాం. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణం, వీక్షకులను కట్టిపాడేసే ఆకాశ దృశ్యాలు, ఇవాల్టికి సెలవంటూ ప్రతిరోజు అస్తమించే సూర్యుడు, మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్లో ఆక్రమణలు, కబ్జాలకు గురై ఆనవాళ్లు కోల్పోయిన కాలువలు, పొద్దంతా పని, సాయంత్రానికి అలసిపోయి టైం ఉంటే కాస్త విశాలవంతమైన ప్రదేశంలో కాసేపు గడపాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతటి విశాలవంతమైన ప్రదేశాన్ని అభివృద్ధి చేయాల్సిన గత ప్రభుత్వం గాడి తప్పింది. ప్రకృతి అందాలను సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఓ మినీ ట్యాంక్ బండ్ని నిర్మించి ఇవ్వాల్సిన సర్కార్ అభివృద్ధి పేరుతో కబ్జాలకు తెగబడి ఎక్కడి పనులను అక్కడ వదిలేసింది. దీంతో భూములు కోల్పోయిన సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు. మహబూబ్ నగర్ నడి ఒడ్డున ఉన్న చెరువును పెద్ద చెరువు అని పిలుస్తారు. గతంలో ఈ పెద్ద చెరువు 116 ఎకరాల్లో ఉండేది. పట్టణానికి చెందిన మురుగు నీటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వర్షపు నీరు ఈ చెరువులోకి వచ్చి చేరేది. వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. మారుతున్న కాలంతో పాటు పెద్ద చెరువు కూడా ఆక్రమణలకు గురైంది. 166 ఎకరాలున్న పెద్ద చెరువు 54 ఎకరాలకు కుదించబడింది. బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్న సమయంలోనే ఈ చెరువు ఎక్కువ శాతం కబ్జాకు గురైందనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హయాంలోనే చెరువు కబ్జాకు గురైందనే వాదన ఉంది. ఈ చెరువును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రీవియస్ గవర్నమెంట్లో మినిస్టర్ ఎవరైతే ఉన్నారో టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన వర్క్ స్టార్ట్ చేసినాడు. మేమందరం వెళ్ళి ఆయనను కలిసినాము. కలిసినప్పుడు ఆయన ఒకటే అష్యూరెన్స్ ఇచ్చినాడు,
మీకు అందరు కూడా కాంపెన్సేషన్ ఇస్తాను, మీరు మాతో సహకరించండి, ఇది అందరి గురించి చేస్తున్నామని మాకు అష్యూరెన్స్ ఇచ్చినాడు. తీరా అష్యూరెన్స్తో మేమంతా ప్రొసీడ్ అవుతున్నాము. బట్ మాకు ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ల్యాండ్ ఇప్పిస్తున్నాడు, ల్యాండ్ ఇప్పించలేదు. ప్లాట్లు ఇప్పిస్తున్నాడు, ప్లాట్లు ఇప్పించలేదు. డబ్బు ఇప్పిస్తున్నాడు, డబ్బు ఇప్పించలేదు. మహబూబ్ నగర్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి కోసం తమ దగ్గర తీసుకున్న ప్లాంట్లకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు బాధితులు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరిట ప్లాట్లు, ఇళ్లను తీసుకుని తమకు అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. గతంలో తమకు న్యాయం చేయమని నెత్తి నోరు కొట్టుకున్నా తమ ఆవేదన అరణ్యరోధనగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, మాకు నష్టపరిహారం కావాలి, నష్టపరిహారం కావాలి. మాది 6 ఎకరాల పొలం ఉంది. దానిలో మినీ ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ కొరకు కానీ టూరిజం శాఖ మంత్రి గత శ్రీనివాస్ గౌడ్ మంత్రి ఉన్నప్పుడు మాకు కంపెన్సేషన్ ఇస్తామని అన్నారు. కానీ ఇప్పటివరకు మాకు ఏది ఇచ్చింది లేదండి. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మాకు ఏదైనా కంపెన్సేషన్ ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాం. మరోవైపు చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చేందుకు సుందరీకరణ పేరుతో తమ ప్లాట్లను అక్రమంగా లాక్కున్నారని సర్వే నెంబర్ 84కు చెందిన నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. కోల్పోయిన భూములకు బదులుగా మరోచోట ఫ్లాట్లు కేటాయిస్తామని చెప్పిన మాజీ మంత్రి మొహన్ చాటేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు తమకు న్యాయం చేస్తామన్న అధికారులే ఆ భూములు FTL పరిధిలో ఉన్నాయనడం ఆశ్చర్యానికి గురిచేసిందని అంటున్నారు. కనీసం వాల్యూ లేనటువంటి ఎక్కడో 75 గజాల కొండల్లో మిట్టల్లో ఇస్తామనేటువంటి మాట అని అది కూడా ఇవ్వలేదు. చివరికి అది ఎందుకు పనికిరానటువంటిది, అది మేము కూర్చోడానికి పనికిరాదు, నిల్చోడానికి పనికిరాదు. ఇది ఊరు నడిబొడ్డైంది ఇవాళ రోజున. ఇటువంటి వాల్యుబుల్ ల్యాండ్ని వాళ్ళు గ్రాప్ చేయడం జరిగింది. దీని చుట్టూరా ఉన్నటువంటి వాళ్ళకేమో పర్మిషన్స్ అవి ఇచ్చారు. వాళ్ళు హోటళ్ళు, స్కూళ్ళు, రిసార్ట్స్ వగైరాలన్నీ కట్టుకోవడం జరిగింది. మా పరిస్థితి ఏమో ఇట్లా అన్యాయం అయిపోయింది. శ్రీనివాస్ గౌడ్ గారు ట్యాంక్ బండ్ డెవలప్ చేస్తామని చెప్పి మమ్మల్ని ప్లాట్లు అడిగిండు. మేము ప్లాట్లు ఇవ్వమని చెప్పినాము. ఇవ్వమని చెప్తే దౌర్జన్యంగా మా భూములలో రోడ్ వేసేసిండ్రు. ట్యాంక్ బండ్ కట్టేస్తున్నారు. ట్యాంక్ బండ్ కట్టేసానంటే మేము పోయి అడుగుతానంటే మీరు అది సికం భూమి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పిండు. అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఈ ప్రజా ప్రభుత్వం అని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మాకు న్యాయం చేయాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. దీనితో పాటు సర్వే నెంబర్ 58, 59లో సైతం తాము ప్లాట్లు కోల్పోయామని 30 ఏళ్ల క్రితం కొన్న భూములను అభివృద్ధి కోసం అడిగి ప్రత్యామ్నాయంగా వేరే చోట ప్లాట్లు ఇస్తామని చెబితే నమ్మి గుడ్డిగా మోసపోయామని బాధితుల గగ్గోలు పెడుతున్నారు. ఇదే సర్వే నెంబర్లో నిర్మాణమైన స్కూళ్లను, బస్ డిపోకి రాని FTL సమస్య మా భూములకు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సర్వే నంబర్స్లోనే బస్ డిపో కానీ, చైతన్య స్కూల్ కానీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కానీ ఇవన్నీ కూడా అదే సర్వే నెంబర్లో ఉన్నాయండి. 2014 వరకు FTL లేనటువంటి ప్లేసు ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత FTL అని చెప్పేసి మార్గం ఏర్పాటు చేస్తున్నారు. మాకు తెలియకుండా మా ప్లాట్స్ అన్ని కూడా ఆక్యుపై చేసుకున్నారు. మా ఇల్లు మన్ను వేసేటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మేము వచ్చి ఆపినాం. లేదు మీరు డెవలప్మెంట్కి ఆపకుండి, మీది ఒక్క ఇల్లుని మీకు అందరికీ ప్లాట్లు ఇస్తాం అని చెప్పి ధోకా ఇచ్చినారు. మాకి ఒకటే సర్వే నెంబర్ల పర్మిషన్ కూడా ఉంటుంది, FT లైన్కి ఎట్లా ఉంటుంది, అది మాకు ధోకా ఇచ్చినారు బీఆర్ఎస్ గవర్నమెంట్. మేము కొత్త గవర్నమెంట్ నుంచి మనవి చేస్తున్నాము, మీనా న్యాయం చేయాలి. ఇంతలా స్థానికుల భూములు లాక్కొని ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. 10 ఏళ్లు అధికారంలో ఉండి చేసిందేమీ లేదు. అక్కడక్కడ పనులు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేశారు. కోట్ల రూపాయలు వచ్చిచ్చి నిర్మాణాలు చేపట్టి మధ్యలోనే వదిలేశారు. ట్యాంక్ బండ్ వస్తే తమ నగరానికి మరింత కళ వస్తుందని గంపెడాసలు పెట్టుకున్న ప్రజలకు గత ప్రభుత్వ పాలకులు నిలువునా ఉంచారు. ఓవైపు కాలువలు, మరోవైపు చెరువు ఎక్కడికక్కడ స్వాహా చేసి మధ్యలో వదిలేసి వెళ్లారు. కోట్ల రూపాయలను బూడిదలో పోసిన పన్నీరు చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై బాధితులు గంపెడాసలు పెట్టుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడును విన్నవించుకోవాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు, స్థానికులు కోరుతున్నారు. అటువైపుగా అధికారులు కూడా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.